ఇవాళ జూన్ 20వ తారీఖు ప్రభుత్వానికి కరెక్ట్ ఒక నెల రోజులు టైం ఇద్దాం. జూలై 20వ తారీఖు దాకా టైం ఇద్దాం. జూలై 20 లోపల మెడికల్ బోర్డు పెడతాం. ప్రతి మంత్ 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాం. పెండింగ్ ఉన్న 1200 మంది అప్లికేషన్లను కూడా అన్ఫిట్ చేసి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పకపోతే జూలై 20వ తారీఖు నాడు నేను నిరాహార దీక్షకు దిగబోతా ఉన్నా. ఖచ్చితంగా ఈ కార్మికులకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వాన్ని కదిలించాలంటే గాంధేయ మార్గంలోనే ఉద్యమాలు చేయాలి. మొన్న ఖమ్మంలో కూర్చున్నాం నిరాహార దీక్షకి. 750 మందికి ఇల్లు కూలగొడితే 400 మందికి అక్కడనే ఇల్లు ఇప్పించుకోగలిగినాం. అదే స్ఫూర్తితో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ గత 5 రోజులు తిరుగుతుంటే గుండె బరువెక్తా ఉంది. ఎక్కడికి పోయినా ఇదే బాధ, ఎక్కడికి పోయినా కారుణ్య నియామకాలదే బాధ. అలియాస్ నేమ్స్ ఉన్నారు, పాపం 15 మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అఫిడవిట్ తీసుకొని 1 టైం సెటిల్మెంట్ చేయండి. అలియాస్ పేర్లని ఏముంది, ఇబ్బంది ఏముంది? ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళకు 1000 కోట్ల అప్పు తీసుకున్నోన్ని పిలిచి 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నారు. ఎగబెట్టినోని 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నారు. అలియాస్ నేమ్ పెట్టుకున్న నా కార్మికుడు ఏం తప్పు చేసిండు? పిలిచి ఒక్కసారి ఒక అఫిడవిట్ తీసుకోండి, క్లోజ్ చేయండి ఆ కేసులు.